నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రాణి రుద్రమారెడ్డి డైనమిక్ లీడర్, తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్. ఒకప్పుడు న్యూస్ మీడియా యాంకరింగ్ లో ప్రసిద్ధురాలు, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకురాలు. ప్రజా సంక్షేమం, ప్రజా సేవే లక్ష్యంగా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజా గొంతును వినిపిస్తారు. సమాజ సేవ పట్ల నిబద్ధతతో సమాజ మార్పు కోసం తన గొంతును వినిపిస్తున్నారు. ప్రజాక్షేమం కోసం కృషి చేయాలన్న పట్టుదలే ఆమెను న్యూస్ రీడర్ నుంచి పొలిటికల్ లీడర్ వరకు చేర్చింది. ఈనాడు రాజకీయాల్లో దమ్మున్న మహిళా నాయకురాలిగా ఉందంటే దాని వెనుక రాణి రుద్రమ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఎన్నో కష్టాలను, అవమానాలను, ఓటములను చూసింది. అయినా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతున్న రాణి రుద్రమారెడ్డి రాజకీయ ప్రస్థానం మీకోసం. డైనమిక్ లీడర్ రాణి రుద్రమారెడ్డి 1981 డిసెంబర్ 11న వరంగల్ జిల్లా నరసంపేట మండలంలో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. అంతేకాకుండా రాణి రుద్రమ తల్లిదండ్రులు స్థానిక రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేవారు. అలా చిన్నతనం నుంచి రైతులు పడే కష్టాలతో పాటు రాజకీయాలను కూడా దగ్గరుండి చూశారు. రాణి రుద్రమ 1996లో అరుణోదయ పబ్లిక్ స్కూల్ నుండి స్కూలింగ్ ను పూర్తి చేసింది. అనంతరం హైదరాబాద్లోని సెయింట్ పైస్ జూనియర్ కాలేజ్లో ఇంటర్, 2002లో హన్మకొండ న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్లో బీసీఏ పూర్తి చేసింది. 2006లో జేఎన్టీయూ నుండి ఎంసీఏ పూర్తి చేసింది. 2010లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎంసీఐ పూర్తి చేసింది. 2003లో ఎంసీఏ చదువుతున్న సమయంలోనే ఈనాడు సంస్థలో న్యూస్ రీడర్గా సెలెక్ట్ కావడంతో ఉద్యోగరీత్యా హైదరాబాద్కు చేరుకుంది. అప్పటికే ప్రజల కష్టాలు, రాజకీయాలపై అవగాహన పెంచుకున్న రాణి రుద్రమ సమాజ మార్పు కోసం జర్నలిస్టుగా మారింది. ఈటీవీతో పాటు టీవీ9, సాక్షి, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీ న్యూస్ టీవీ ఛానళ్లలో పనిచేసింది. 2009లో ప్రతిష్టాత్మకమైన ఉత్తమ న్యూస్ రీడర్గా నంది అవార్డును కూడా అందుకుంది. అయితే ఏబిఎన్లో పనిచేస్తున్న సమయంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం కొనసాగుతోంది. ఉద్యమ గళాన్ని వినిపించడం కోసం కేసీఆర్ 2010లో టీ న్యూస్ ఛానల్ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు రాణి రుద్రమారెడ్డి టీ న్యూస్లో చేరారు. ఆ సంస్థలో రాణి అసోసియేట్ ఎడిటర్గా పనిచేశారు. కానీ ఎక్కువ కాలం ఛానల్లో కొనసాగలేకపోయారు. న్యూస్ రీడర్గా కంటే ప్రత్యేక రాజకీయాల్లో ప్రజల కష్టాలను గట్టిగా వినిపించవచ్చని పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు రాణి రుద్రమ. అలా 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ జిల్లాలోని నర్సంపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధపడ్డారు. అందుకు ఆమెకు జగన్ నుంచి హామీ లభించడమే కాదు, టికెట్లు కూడా ప్రకటించారు. నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆమెను నియమించారు. మధ్యలో రాష్ట్ర విభజన జరిగిపోవడం, దానికి ముందు జగన్ తెలంగాణ వ్యతిరేక వైఖరి తీసుకోవడం వంటి కారణాలతో ఆమె వెనక్కి తగ్గింది. అంతేకాకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డగా వైఎస్ఆర్సీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వరంగల్ జిల్లా కేంద్రంలో తాను వైసీపీని వీడుతున్నట్లు రాణి ప్రకటించింది. రాజీనామా లేఖను జగన్ కు పంపింది. తెలంగాణ వచ్చిన తర్వాత 4 ఏళ్ల పాటు ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ గ్యాప్ లో తెలంగాణ ఏర్పడ్డాక అధికార పార్టీ వైఖరి పట్ల ప్రజా అభిప్రాయాన్ని వెలికితీసే వేదిక దశ దిశ కార్యక్రమాన్ని హెచ్ఎంటీవీలో నిర్వహించడం ద్వారా మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది రాణి రుద్రమ. ఆ తర్వాత 2018 సెప్టెంబర్ 5న తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డితో కలిసి యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. అప్పటి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉంటూ పోరాటం సాగించింది రాణి రుద్రమ. అయితే అదే ఏడాది ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో బరిలోకి దిగింది యువ తెలంగాణ పార్టీ. 2019, 2021లలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన రాణి రుద్రమ ఓటమి పాలయ్యింది. అయినా వెనుకడుగు వేయకుండా ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపుతూ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అనంతరం బీజేపీ సిద్ధాంతాలను దగ్గర నుంచి చూసిన రాణి రుద్రమ తమ పార్టీ విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే బీజేపీ కూడా రాణి రుద్రమను తమ పార్టీలోకి ఆహ్వానించింది. దీంతో యువ తెలంగాణ పార్టీని న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో 2022 ఫిబ్రవరి 16న విలీనం చేశారు. అప్పటి నుంచి బీజేపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ వచ్చారు. అప్పటి నుంచి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. ముఖ్యంగా బీజేపీ నిర్వహించిన పాదయాత్రలు, ముఖ్య కార్యక్రమాలు, సభల నిర్వహణతో పాటు విజయవంతం చేయడంలో తనకు అప్పగించిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేసేందుకు కీలక పాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రౌండ్లోకి వెళ్లి ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో రాణి రుద్రమ కృషి పార్టీలో ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. రాణి రుద్రమ సేవలను గుర్తించిన పార్టీ
పార్టీ ఆమెను సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. ఈ క్రమంలో రుద్రమ ఎక్కువగా ప్రజల్లోనే ఉండేది. సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు అండదండగా ధైర్యంగా నిలబడింది. పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే సిరిసిల్లలో బీజేపీ బలం పెరిగింది. దీంతో బీజేపీ రుద్రమకు 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల టికెట్ ఇచ్చింది. ఏకంగా సిరిసిల్లలో తిరుగు లేకుండా ఉన్న కేటీఆర్ పై పోటీకి సిద్ధమయ్యారు. అప్పటికే సిరిసిల్లలో బీజేపీని బలోపేతం చేశారు. రాణి రుద్రమ తన స్పీచ్లు, సభలతో ప్రజల్లో చైతన్యం నింపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిరిసిల్లలో నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్నికల్లో మాత్రం కేటీఆర్ పై ఓటమి పాలయ్యారు. కానీ గతం కంటే కేటీఆర్ కు తక్కువ మెజారిటీ వచ్చిందంటే అది ఖచ్చితంగా రాణి రుద్రమ ఎఫెక్ట్ అని చెప్పాలి. ఆమె ఓడినా కూడా రాష్ట్ర నాయకుల నుంచి కాదు, అధిష్టానం నుంచి కూడా ప్రశంసలను అందుకుంది. అంతేకాకుండా మునుపటి కంటే రాజకీయాల్లో ఆమె స్థాయి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుంది. రాష్ట్ర బీజేపీ కీలక నేతల లిస్టులో చేరిపోయింది. ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా రిజర్వేషన్ తెచ్చిన బీజేపీ ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా హాట్ సీట్ అయిన జైరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్థానం నుంచి బీజేపీ తరపున చీకోటి, రాజాసింగ్ లాంటి వాళ్ళు పోటీ పడుతున్నారు. కానీ అధిష్టానం మాత్రం రుద్రమ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ల నుంచి కూడా కీలక నేతలు జైరాబాద్ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారు. అద్భుతమైన వాగ్దాటి, విషయ పరిజ్ఞానం ఉన్న రాణి రుద్రమ ఎంపీగా అయినా విజయం సాధిస్తుందో లేదో చూడాలి మరి.